ఇప్పుడు ఏది చదువుకున్నా విద్యతోటి గన్నుని పడేసి పెన్నుని పట్టండి. ఇవాళ అమాయకులు ఉండకుండా రాజ్యాంగంలో ఉన్నటువంటి చట్టాలపైన అవగాహన ఉంచుకొని ఇలా ప్రజాస్వామ్య దేశంలో ముందుకు వెళ్దామని ఇలా ప్రపంచవ్యాప్తంగా చదువుకున్నటువంటి మేధావులు చెప్పడం, భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 5 కానీ ఆర్టికల్ 6 కానీ దాంట్లో పొందుపరిచినటువంటి పెసా చట్టంలో ఉన్నటువంటి ప్రత్యేకంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆదివాసుల కోసం స్వయం పాలన కోసం రాసిపెట్టినటువంటి చట్టాలని ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం అటు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయకుండా ఇలా కాలయాపన చేస్తూ ఇలా ఆదివాసుల పైన ప్రతిసారి పోడు భూముల మీద కానీ వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తిత్వాల మీద కానీ వాళ్ళ గ్రామాలు ఉన్నటువంటి గ్రామ కంఠాల గురించి కానీ దాని మీద దమనకండ సృష్టిస్తూ వాళ్లకు అయోమయానికి గురి చేస్తున్నారు. కానీ ఇవాళ మీరు చదువుకున్న వాళ్ళు చదువుకున్న వాళ్ళే ఇవాళ చదువులేని వాళ్ళ పైన దమనకండ చాలా ఇది సిగ్గుసేటుగా భావిస్తున్నాం. ఇవాళ ఆర్టికల్ 32లో పొందుపరిచినటువంటి రాజ్యాంగం ఇవాళ మరి ఆర్టికల్ 19, ఆర్టికల్ 21, ఆర్టికల్ 22 ఇవన్నీ ప్రజల కోసము స్వేచ్ఛగా బతకడానికి, స్వేచ్ఛగా మరి ప్రభుత్వాలను అడగడానికి ఇవన్నీ కూడా చట్టాలు ఉన్నాయి. కానీ ఈ చట్టాలను ఇంప్లిమెంటేషన్ చేయకుండా మీకున్నటువంటి చట్టాలను ఫారెస్ట్ల అధికారులు అనుగుణంగా ఉన్నటువంటి చట్టాలను ఇంప్లిమెంటేషన్ చేస్తూ ఇవాళ మీ చేతిలో రాజ్యం ఉన్నట్టు ఇవాళ ప్రజాస్వామ్యం దేశాన్ని కూని చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ దీన్ని మేము ఖబర్దార్గా మేము ఆదివాసులం అందరం ఖండిస్తున్నాం. ఇవాళ పోడు భూములలో వర్షం జూన్ వచ్చిందంటే ఇవాళ పోడు భూములకు వ్యవసాయం చేయడానికి ఏదైతే ప్రభుత్వం 2006లో ఇచ్చినటువంటి చట్టం ప్రకారం మాకు 2 ఎకరాలు 3 ఎకరాలు పోడు వ్యవసాయం చేయమని మా కుటుంబాలను పోషించడానికి ఆనాడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ పాలన ప్రభుత్వం ఉండనో ఆ రోజు మాకు 2006 చట్టం ప్రకారం మాకు మరి చట్టాల ప్రకారమే మాకు అమలు చేసిస్తే ఈ రోజు దాని మీద మరి మాట్లాడకుండా ఇవాళ ఫారెస్ట్ అధికారులు చట్టాలను నిర్వీర్యం చేస్తూ ఇవాళ కుతంత్రాలు చేస్తూ ఇవాళ ఆదివాసుల పైన కుట్రలు అల్లుతూ ఇవాళ ఆ భూములపై వెళ్లకుండా చేయడం ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. దీన్ని తీవ్రంగా మేము మరి ఆదివాసులందరూ కూడా ఖండిస్తున్నాం. ఇలా చట్టాలుండి కూడా చట్టాల పైన మీరు దాన్ని పరిశోధన చేసి ఇలా ఆదివాసులకు ఆ చట్టాలు ఉపయోగపడే విధంగా ఇంప్లిమెంటేషన్ చేయకుండా పోయి దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయకుండా పోయి ఈ చట్టం పనిచేయదు మీకు అని చెప్తే మా చట్టాలు ఏవి ఉన్నాయో మీరే వివరంగా మాకు ఇలా గ్రామ సభల ద్వారా ఇలా మాకు ఏ విధంగా అయితే ఉన్నదో 5th షెడ్యూల్ ఇలా పేసా చట్టం ఉందో మొబిలైజర్ కమిటీల ద్వారా మాకు తెలియపరచాలని కూడా నేను మీడియా ద్వారా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. చట్టం అడిగినా అరే ఆ చట్టం ఉందని అంటున్నారు కదా, మరి ఆ చట్టం ఎవరి కోసం ఉన్నది? ఇలా ఎవరి కోసం చట్టం ఉన్నది మీరు స్పష్టంగా ఎందుకు చెప్తలేరు? ఇలా 5వ షెడ్యూల్ భూభాగంలో ఉన్నటువంటి ఆదివాసీ ప్రాంతంలో ఇలా స్వయం పాలన చేయమని రాజ్యాంగంలో రాసి ఉన్నది కదా. మరి ఆ రాజ్యాంగంలో రాసినటువంటి స్వయం పాలన చట్టాన్ని మీరు ఇంప్లిమెంటేషన్ చేయకపోతే రేపు అది అమలు ఎట్లయితుంది? మేము అమలు చేయమని ప్రతిసారి డిమాండ్ చేస్తున్నాం కదా. ఏ చట్టానికి కూడా మేము వ్యతిరేకం కాకుండా ఇలా ప్రభుత్వాలని మేము అడిగేది మాకు అమలు చేయండి. ఇలా మేము కూడు కోసము, గుడ్డ కోసము, ఇలా గుడిసెల కోసము, ఇలా భూమి కోసము, భుక్తి కోసం ఆనాడు పోరాటం చేసి ఇలా కుమ్రం మేము అమరులైనరు. మరి ఆనాటి నుంచి నేటి వరకు కూడా ఇలా పోడు వ్యవసాయం పైనే కొట్లాడుతున్నాం. మేము ఆనాడు మొన్న చూసిన మేము ఇలా మహిళలను చూడకుండా కూడా తీసుకుపోయి జైలుకు పాలు చేసిన మీరు. ఇలా మేము ఈ దేశానికి మూలవాసులం కదా. ఈ దేశానికి ఉన్నటువంటి స్వాతంత్రం రాకముందు నుంచి ఇలా చట్టాలు మమ్మల్ని చూసి తయారైపోయినాయి. మిమ్మల్ని చూసి కాదు చట్టాలు. ఇలా ఆదివాసీ ప్రాంతంలో ఏజెన్సీ ప్రాంతంలో మమ్మల్ని చూసి చట్టాలు తయారైనాయి. ఆనాడు నైజాం కాలంలో ఆనాడు ఏజెన్సీగా ఉన్నటువంటి ఏదైతే మన కలెక్టర్ గారి ఉన్నటువంటి డిపార్ట్మెంట్ లో ఆనాడు చట్టంలో పొందుపరుచున్నది. మేము ఏదో అబద్ధం చెప్తలేము. మేము ఆనాడు ఏజెంట్ గా ఉండే కాబట్టి ఇలా నైజాం పరిపాలనలో ఏజెంటుగా పరిగణించారు కాబట్టి ఈ రోజు ఏజెన్సీ ప్రాంతంగా గుర్తించబడ్డది. మరి ఏజెన్సీ ప్రాంతం గుర్తించబడితే 107 చట్టం ఏమైంది? పెసా చట్టం ఏమైంది? 5th షెడ్యూల్ చట్టం ఏమైంది? 6వ చట్టం ఏమైంది? ఇదంతా మేము అడుగుతుంటే మమ్మల్ని జైలుకు తీసుకుపోయి మీరు ఇది తప్పుగాని పరిగణిస్తున్నారు. దీన్ని కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లిమెంటేషన్ చేసి మాకు ఈ చట్టాల పైన అవగాహన కల్పించినందుకు మేము ఏదైతే రాజ్యసభ ఉందో మాకు ఉన్నటువంటి
రాజ్యాంగంలో పొందపరిచినటువంటి చట్టంలో మాకు రాజ్యసభలు చెప్పినాయి కాబట్టి ఆ 107 చట్టంని అమలు చేయాలి, 5వ షెడ్యూల్ని అమలు చేయాలి, 5th షెడ్యూల్ని అమలు చేయాలి, పేసా చట్టాన్ని కూడా అమలు చేసి మాకు అందరు కూడా దేశంలో ఉన్నటువంటి ఆదివాసీ ప్రజలను కాపాడాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను కులం సేవా సంఘం తరపున నేను డిమాండ్ చేస్తున్నా.